నమస్తే అండి. నమస్తే సార్. వీడు ఒకడు చూడండి, పనికి మాలినోడు, ముఖాన్ని బొట్టు పెట్టుకుంటాడు. వీడు ఎర్రచందనం గంజాయి స్మగ్లింగ్ చేస్తాడు. వీడి పేరు పైడి రాకేష్ రెడ్డి. వీడు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో. వీడు చంద్రబాబు గారి గురించి కొన్ని తప్పుడు కోతలు కూశాడు ఒక ఎదవ. ఈ ఎదవ మాటలు ఒకసారి వినిపిస్తాను. దానికి మీరు దగ్గర నుంచి నాకు ఒక సరైన విశ్లేషణ కావాలి. వాడిని చెప్పుతో కొట్టినట్టు ఉండాలి. వాడు దీనికి సమాధానం చెప్పాలి బయటకు వచ్చి. అటువంటి విశ్లేషణ నాకు కావాలి ఈరోజు. ఒకసారి వినిపిస్తా చూడండి వాడి మాటలు. చంద్రబాబు నాయుడుకి ఏముండే? బొంగుండేనా? ఎకరం ఉండే, అలా అయ్యకే 2 ఎకరాలు ఉండే. మరి వేలాది ఎకరాలు ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఎక్కడికి వెళ్ళొచ్చింది చంద్రబాబు నాయుడు? అంటే అడిగారు వాళ్ళని. అలాంటి వాళ్ళు మామూలు కుటుంబాలకు వెళ్ళి, రైతు కుటుంబాలకు వెళ్ళి కష్టపడి వచ్చినాము. వీడు రైతు కుటుంబం నుంచి కష్టపడి వచ్చాడంటే. వీడు ఎర్రచందనం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో దొబ్బేసి ఇచ్చిన ఎర్రచందనం వీడికి అమ్మితే వీడు తీసుకెళ్లి ప్రపంచ దేశాల్లో అమ్ముకొని వీడి కూతురు అమెరికాలో బిల్ బోర్డు మీద వీడి బొమ్మలు పెట్టి, వీడి బర్త్డే రోజు వీడి బొమ్మల్ని అమెరికాలో పెట్టించింది. వీడు ఆ స్థాయికి వెళ్ళాడు. వీడు చదివింది 8వ తరగతి ఫెయిల్యూరు, 8th క్లాస్ ఫెయిల్యూర్. వీడు పక్క గాలినా కొడుకు. వీడు చంద్రబాబు గారి గురించి ఇలా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు సార్? గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచార సభల్లో భాగంగా, అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రచారానికి పోతూ ఉంటారు కదా సార్. ఆ సమయంలో ఒకానొక సమయంలో ఆయన సమాధానంగా ఇలా కూంబు పట్టుకొని ఇలా అంటాడు సార్. ఇలా అంటారన్నమాట. ఓకే, అర్థమైందా సార్? అర్థమైంది. ఇప్పుడు ఆయనకు సమాధానం కూడా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చూపించారో అదే సమాధానం ఆయనకు చూపిస్తా ఉన్నాను సార్. రెండోది ఏంటంటే, అయ్యా పైడి రాకేష్ రెడ్డి గారు, సవినయంగా మీకు చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి 1000 ఎకరాలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ బిజినెస్లో పెట్టి ఫెయిల్యూర్ అయ్యారో తెలుసా నీకు? అది తెలిసిన ఆయనకి తెలీదు. హెరిటేజ్ కన్నా ముందు దాదాపు ఒక 5 నుంచి 4 బిజినెస్లు పెట్టి ఫెయిల్యూర్ అయ్యారు. ఎంతమందికి తెలుసు సార్ ఈ విషయం? ఆయన గురించి రాసినటువంటి పుస్తకాల్లో ఇనగంటి లావణ్య గారు అని చెప్పేసి 3 పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు ఒకసారి పంపిస్తాం, మీరు మాకు కాంటాక్ట్ అవుతే మీ టీం నుంచే మేము పంపిస్తాం. ఆయన స్వయంగా మొదట్లో బిజినెస్లు పెట్టిండే ఫెయిల్యూర్ అయ్యాయి, హెరిటేజ్ కలిసి వచ్చింది. ఈరోజు 8వ తరగతి చదివి, అంటే డిస్కంటిన్యూ చేసి దుబాయ్కి వెళ్ళిన, తరగతి కూడా చదవలేదు, డిస్కంటిన్యూ చేసేసి, మరి నువ్వే ఎమ్మెల్యే అయ్యావు, ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీకి ఎలా అయ్యావు నువ్వు? 8వ తరగతి డిస్కంటిన్యూ చేసి ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యేగా ఎలా అయ్యావు నువ్వు అని ఫస్ట్ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి అడుగుతా ఉన్నాము. ఫస్ట్ పాయింట్. సవినయంగా నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి 1000 ఎకరాలు అంటున్నావు, ఆధారాలు పెట్టు. 2వ పాయింట్, ఆధారాలు రావాలి. ఊరిని నోటుకు వచ్చింది బొంగ గింగ అంటే మాకు వస్తాయి. యువతగా నువ్వు ఇంకా వయసు ఉంది నీకు, నీకంటే గొప్పగా మాట్లాడగలుగుతాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు, వ్యక్తిగతంగా పోవద్దండి, విధి విధానపరమైన నిర్ణయాల మీద మాత్రమే మాట్లాడండి, రాజకీయాలు హుందాగా ఉండాలని. ఆ ఒక్క మాట నా చెవిన చేర్చుకొని నేను మాట్లాడేది ఏంటంటే, నీతో అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు, అనిల్ అంబానీ గారి తండ్రి యొక్క ఆస్తులు ఎంత ఉండేటివి, ఆయన ఫస్ట్లో ఏమి చేసేవాడు, సరే అది కూడా ఉంచితే, రామోజీ రావు గారు ఆయన ఏం చేసేవాళ్ళు సార్? ఫస్ట్లో సైకిల్ మీద పచ్చళ్ళు పెట్టుకొని కష్టపడి తిరిగి చేసేవాడు. ఈరోజు అంటే ఎదగడం కూడా తప్పైపోయింది సార్ వీళ్ళకి. తెలివితేటలతో కాలం కలిసి వచ్చి ఆయన బిజినెస్లు సక్సెస్ అయ్యి ఎదగడం కూడా తప్పైపోయింది వీళ్ళకి. అంటే పైడి రాకేష్ రెడ్డి తెలియకోకుండా నువ్వు మాట్లాడితే నీకు శుద్ధి తప్పదు, వాక్ శుద్ధి సరిగ్గా వచ్చే విధంగా శుద్ధి చేస్తామని అయితే చెప్తాం సార్, దాంట్లో డౌట్ లేదు. నీకు ఎలా వచ్చింది సార్? నీకు ఇప్పుడు ఈరోజు బీజేపీకి ఎమ్మెల్యేగా చేసుకొని, మీరు ఇందాక అన్నారు ఎర్రచందనం అని, మరి నువ్వు పెట్టు, నువ్వు ట్రాన్స్పరెంట్గా ఎమ్మెల్యే అయ్యావు కదా, నీ జీవిత చరిత్ర తెల్ల పుస్తకం కదా, పెట్టు, ప్రజల ముందర పెట్టు. 8వ తరగతి డిస్కంటిన్యూ చేసినటువంటి వ్యక్తివి నువ్వు ఒక సీఎం గురించి, ఈరోజు సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉందంటే ఒకానొక కారణమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నీ స్థాయి ఏంది, ఆయన స్థాయి ఏంది? నీ స్థాయి ఏంది బా? నీ బీజేపీ పార్టీలో ఉండే అధ్యక్షుడు కూడా నిన్ను పలకరించే పరిస్థితి లేదు ఎక్కువ మాట్లాడితే. ఇప్పటి వరకు అసలు ఆడి పేరే మనకు తెలియదు. ఒక్క మాట ఆయన పైన అట్ట పోయింది అనుకో,
ఎమ్మెల్యే పోస్ట్ ఊడిద్ది, నీ బతుకు పోద్ది. అవసరమా నీకు? ఎమ్మెల్యే అయినావు, నీ ప్రాంతం ఆర్మూరు ప్రాంత ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడు, ఆర్మూరు ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాడి ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఏదైనా రేవంత్ రెడ్డి గారిని నిధులు తెచ్చుకో. లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇవ్వకపోతే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి కూడా మేము అడుగుతాం. మాకట్ట తెలంగాణ ప్రాంతము మా ప్రాంతమే, ఆంధ్ర ప్రాంతము మా ప్రాంతమే అని ఫీల్ అయ్యేవాళ్ళం మేము. ఎందుకంటే రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి రాష్ట్రాలు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది నాయకులు చేసినటువంటి రాజకీయ క్రీడలో భాగంగా విద్వేషాలు రగిల్చారు. కానీ ఎప్పటికీ తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అన్నదమ్ముల్లాగే ఉంటారు. మీరు ఎన్ని కథలు పన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇందాక చూపించగా సార్, కూము పట్టుకొని ఇలా అంతకుమించి ఏం జరగదు. మీరు ఆవేశపడమాకండి. పైడి రాకేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, మీ కూతురు పైడి సుచరితారెడ్డి ఏ విధంగా అమెరికాలో ఆ బోర్డు మీద ఫోటో పెట్టే వరకు ఎలా వెళ్ళారు మీరు? మరి మీరు న్యూయార్క్ నగరంలో చేశారు, దానికి ఎంత ఖర్చు అయింది, మీరు అంత స్థాయికి ఎలా వెళ్ళగలిగారు? మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాలాంటి యువతకు ఆదర్శంగా నిలుస్తారా లేదా? మేము కూడా ఎలా సంపాదించాలో, ఎలా ముందుకు రావాలో మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటాము. తప్పేముంది సార్? నువ్వు ఇష్టానురీతిగా మాట్లాడతాము అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, లేకపోతే రేపు నారా లోకేష్ గారైనా, ఎవరైనా సరే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రుల మీద మాట్లాడితే ఇంకోసారి ఊరుకునే ప్రసక్తి లేదని మీడియా ముఖంగా సవినయంగా కోరుతున్నాను సార్. ఓకే అండి. రాకేష్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి వీడు జ్ఞానం లేని అజ్ఞానంలాగా మాట్లాడుతున్నాడు. వీడు ఏమి జ్ఞానం ఉంది సార్? ఆయన మాట్లాడే మాట ఏంది సార్? ఒక ఎమ్మెల్యే అయ్యిండి, ఒక శాసనసభ్యుడు అయ్యిండి, ఆర్మూరు ప్రాంత ప్రజలు మెట్టితో కొట్టాలి ముందు. ఏంది నీ ప్రాంతంలో ఉండే సమస్యల మీద మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడుకి ఏంది బొంగ అంటాడు. ఏ నువ్వేమంత బొంగ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంటే నీ బతికేమవుతుంది అని మేము రాలేము, అది అనలేము. ఎందుకంటే సభ్యత సంస్కారము, మీడియా ముఖంగా ఉన్నాము, మనం మాట్లాడలేము. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురించి ఎవరైనా విచ్చలవిడిగా మాట్లాడితే అది ఎవరైనా సరే సార్ ఆ పొజిషన్కి వాల్యూ ఇవ్వాలి ఫస్ట్. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లుగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా మాట్లాడతావా నువ్వు? ఏ విధంగా మాట్లాడతావు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీడు చెడ్డీలు వేసుకొని తిరుగుతా ఎర్రచందనం దొంగలు మోసేవాడు వీడు కూలి. మరి నీ చరిత్ర అది. నీ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ యాక్చువల్గా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా అంటారు, పనికి మాలిన వ్యక్తుల గురించి మాట్లాడద్దండి అని, లేనిపోని హైప్లు ఇవ్వమాకండి అని. మేము కూడా అది ఒకసారి చెవిని వేసుకొని పాటిస్తే నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదనిపిస్తుంది. కానీ గౌరవనీయులు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి మరొక్కసారి నువ్వు మాట్లాడినట్లయితే, గతంలో 5 కోట్ల రూపాయలు ఎగ్ పఫ్ఫులు తిన్నారు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, బిల్ అయింది. 5 కోట్లకి ఎన్ని ఎగ్ పఫ్ఫులు వస్తాయో అన్ని ఎగ్ పఫ్ఫులు మీ ఇంటికి ఆర్డర్ పంపిస్తాం, తినాలా. అదొక సంచలనం, దేశం మొత్తం సంచలనం అవుతుంది. ఇది పద్ధతి కాదు. నీ ప్రాంత ప్రజల సమస్యల మీద మాట్లాడు, లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద పోరాడు. నువ్వు బీజేపీ, ఆయన కాంగ్రెస్ కాబట్టి సిద్ధాంతాల పరంగా. అంటే నీకు ఏమి పని పాట లేకోకుండా మా రాష్ట్రం వరకు వచ్చినావంటే నీకు పని పాట లేదు, అక్కడ గాలి వదిలేసినావు పాలన అని అర్థం. జగన్మోహన్ రెడ్డి పాలనలో వీడికి అందుతున్న ఎర్రచందనం దొంగలు ఇప్పుడు ఆగిపోయినాయి సప్లై. అందుకనే వాడు ఏడుపు ఇప్పుడు చంద్రబాబు గారి మీద. అదే సార్, పని పాట లేదని అంటేనే నేను ఎందుకు చెప్పండి, ఎందుకంటున్నా, ఇప్పుడు ఆయనకు పని ఉంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేంత తీరిక ఉంటుందా సార్? మీరే చెప్పండి. ఇప్పుడు నీ ప్రాంతంలో నీ ప్రజలు నీ ఇంటికి వచ్చి సమస్యల మీద నువ్వు నిరంతరం శ్రమిస్తూ ఉంటే నువ్వు ఇంత మాట్లాడి ఇంటర్వ్యూలు ఇచ్చేంత తీరిక ఉంటుంది నీకు? సరే ఆమె అడిగిందా, పోనీ యాంకర్ ఏమన్నా అడిగిందా? చంద్రబాబు నాయుడు గారు అట్లా చంద్రబాబు ఆమె అడగని ఈయనే చెప్తాడు. ఎందుకు అడగరు? 2,000 ఎకరాల నుంచి 2 లక్షల 1,000 ఎకరాలకంట ఆధారాలు లేవు, పాడు లేవు. అన్ని ఊరికనే మాట్లాడడం, బురద చల్లడం అనేది, అంటే గుడ్డ కాల్చి మొగానేయడం అలవాటు అయిపోయింది. మరో విషయం ఏంటంటే, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, మేము అతి తొందరలో ఎర్రచందనం దొంగల్ని ఆక్షన్ అయిపోతున్నాం, మీరే చూస్తారు రాష్ట్ర ప్రజలారా ఎన్ని వేల కోట్ల ఆదాయం రాష్ట్రానికి వస్తుందో, ఈ ఇంతకాలం 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంత దోచుకున్నాడో ఈ ఎర్రచందనం దొంగల ద్వారా అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు ఈ రాకేష్ రెడ్డికి, పైడి రాకేష్ రెడ్డికి ఆ ఎర్రచందనం దొంగలు సప్లై ఆగిపోతుంది. ఇప్పుడు వెళ్తుంది ఏపీ గవర్నమెంట్. తిరుమలకి గతంలో ఎప్పుడే కానీ పులులు రాలేదు సార్. మామూలుగా కొన్ని అడవి జంతువులు వచ్చేటివి కానీ రోడ్ల మీదకి పులుల వరకు వచ్చేటివి కాదు. కానీ విచిత్రంగా గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో పులులు రావడము, కర్రలు ఇవ్వడం అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎర్రచందనం మాఫియా అంతా ఆగిపోయింది. ఏంది అన్నీ అక్కడికక్కడ బంధించేసినారు, అడవుల్లో కొట్టడం ఆగిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఈ ఎర్రచందనం మాఫియా పులులన్నీ బయటకు వస్తున్నాయి, వాగుతున్నాయి. ఓకే, ఎర్రచందనం మాఫియా పులులు. అది సార్ పరిస్థితి. ఓకే, ఇంకంతకన్నా మనం ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. ఓకే అండి, మంచి విషయాలు చర్చించామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.